హలో అందరికీ నమస్కారం. దీహామాకు స్వాగతం. ఈరోజు మన రెసిపీ బూందీ లడ్డు. వినాయకుడి సీజన్ కదండి, అందుకే మన బొజ్జ కనపయ్య కోసం ఇంట్లోనే లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే మార్కెట్లో ఉండే లడ్డు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఇలా 2 కప్పుల శనగపిండిని ఒక జల్లెడలో తీసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడాను వేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి. ఇలా ఫైన్గా జల్లెడ పట్టుకున్నాక దాంట్లో కొద్దిగా నీళ్లను వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ థిక్గా అనిపిస్తే కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బూందీకి బ్యాటర్ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు మనం ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా బూందీ వేస్తే పైకి వెంటనే వచ్చేలాగా. ఇప్పుడు బూందీ జల్లెడ్ని లేదా చిల్లులు ఉన్న గరిటెను తీసుకొని పిండిని మెల్లిగా తిప్పుతూ నేను చూపించినట్టుగా వేయాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బూందీ లడ్డుకి బూందీ కొంచెం మెత్తగానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లడ్డులు కట్టడానికి ఈజీగా ఉంటుంది. బూందీని ఇలా 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై అయిన బూందీ మన చేతి వేళ్ళ మధ్యలో ఈజీగా నలిగిపోవాలి. ఆయిల్లో ఇలా బూందీ అంతా స్ప్రెడ్ అయ్యే వరకే బ్యాటర్ని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నాను. సెకండ్ బ్యాచ్ వేయడానికి ముందు ఆయిల్ని కాస్త మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయాలి. జల్లెడ వెనక నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు బూందీని వేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మీడియంగా ఫ్రై చేసుకోవాలి. బూందీని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు షుగర్ సిరప్ ఎలా చేయాలో చూద్దాం రండి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్యాన్లో 2 కప్పుల చక్కెరను తీసుకొని అలాగే 1 కప్పు నీటిని యాడ్ చేసి మెల్లిగా తిప్పుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. నేను చూపించినట్టుగా షుగర్ ఇలా బాయిల్ అయ్యేంత వరకు పల్చటి తీగ పాకం వచ్చే వరకు తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు తీగ రావాలి. ఇలా వచ్చినప్పుడు పాకంలో కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బూందీని యాడ్ చేసుకొని మంచి మిక్స్ ఇవ్వాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలి. ఇలా మంచి మిక్స్ ఇచ్చి ఒక 3 minutes మూత పెట్టి సిరప్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఓసారి కలుపుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బూందీ వేడిగా ఉన్నప్పుడే 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా బూందీని పక్కకు తీసుకొని కోర్స్ గ్రైండ్ చేస్తున్నాను. దీనివల్ల బైండింగ్ మంచిగా అయ్యి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి. చేతికి కాస్త నెయ్యిని రాసుకొని లడ్డూలు కట్టాలి. బూందీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టడానికి వస్తుంది. అది చల్లగా అయితే విరిగిపోయి కట్టడానికి రాదు. ఇలా నేను చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పుకుంటూ లడ్డూలు కట్టుకోవాలి. ఇలా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో లడ్డూలు పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ ఈ మిక్చర్ చల్లారిపోతే ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టి తీసి మళ్ళీ లడ్డూలు కట్టుకోవచ్చు. మన లడ్డూలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.